focus me. Can you? మిత్రులకు శుభోదయం. నేను ఈరోజు ఒడిశాలోని బలంగిర్ డిస్టిక్ కుష్పల్లి విలేజ్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా కొండలు, సాల్ హిల్ ఏరియా అరౌండ్ అస్. వీళ్ళు కుష్పల్లి గ్రామస్తులు, స్త్రీలు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ కూడా చూడొచ్చు, ఒక పెద్ద ఆయన ఉన్నారు, కుష్పల్లి గ్రామం పెద్ద ఆయన. आपका नाम क्या है? बुरुसुना. ये सब है यहाँ पे. यू कैन सी ऑल पीपल बिलोंग्स టు కుష్పల్లి విలేజ్. చాలా అందంగా ఉంది. హౌ బ్యూటిఫుల్ ద విలేజ్ ఇస్. యూ కెన్ సీ అరౌండ్ అన్ని చుట్టుపక్కల కొండలు. ఇది ఛత్తీస్గఢ్ బార్డర్ కూడా. సో ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. మైగ్రెంట్ వర్కర్స్ మీద మేము పనిచేస్తున్నాం. ఆంధ్ర, తెలంగాణ, అలాగే ఛత్తీస్గఢ్ ఇన్ఛార్జ్ కింద, ఒడిశా ఇన్ఛార్జ్ కింద నాకు డిబిఆర్ ఫోరం ద్వారా ఇవ్వబడింది. సో మేము మా టీం సభ్యులు అందరం ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. వన్ ఆఫ్ అవర్ బ్రదర్ టోనీ కూడా మనతో ఉన్నారు. సో మేమందరం ఇక్కడ వచ్చి వీళ్ళని కలిసి, వీళ్ళ వలస కార్మికులు అనమాట. ఇక్కడ ఒడిశా నుండి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, లైక్ గుజరాత్ అటు సైడ్ పనులకు వెళ్తారు. మనం చూస్తాం ఆంధ్ర, తెలంగాణలో బీహార్ నుండి, ఒరిస్సా నుండి వచ్చి బిల్డింగ్ వర్కర్స్గా లేక మైగ్రెంట్ వర్కర్స్గా వచ్చి వీళ్ళు క్వారీల్లో వాటిల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు మేము ఈ ఊరు వైపు రావడం జరిగింది. అంగన్వాడీ సెంటర్లో వచ్చి వీళ్ళందరినీ बहुत अच्छा लगा आपसे बात करके. अभी कोई भी ज़रूरत हो आप हमारे को वहाँ पे आंध्र प्रदेश में, तेलंगाना में या कर्नाटक में जो हमारे दोस्त यहाँ पे है टोनी और हमारे साथी जो भी आप देखे आए हुए हैं, एडेड एक्शन, इनके ज़रिए से आप हमारे को मिल सकते हैं. आप फ़ोन कर सकते हो. कोई भी उधर समस्या हो हम आपको हल करेंगे, कोशिश करेंगे. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేను ఇక్కడ వచ్చాను, నా యొక్క ఎక్స్పీరియన్స్, నా యొక్క జర్నీని మీకు చెప్పడానికి నేను ఈ చిన్న ప్రయత్నం చేశాను. నేను మళ్ళీ ఆంధ్రాని ఒక 2 daysలో ఆంధ్రాకి వచ్చేస్తున్నాను, మన రాజమండ్రికి. థ్యాంక్ యూ. బాయ్.